హలో ఎవ్రీవన్. ఇవాళ ముచ్చట ఏంటంటే, నేను మా అత్తగారింటికి వెళ్ళిన. మా ఊరు బావండ్లపల్లి. అయితే నోములు ఉన్నాయన్నమాట మాకు. సో మా అత్త వాళ్ళు మార్నింగ్ వెళ్ళినారు, మేము ఈవినింగ్ అట్లా వెళ్ళినాం అనమాట, అన్ని ప్యాక్ చేసుకొని. సో ఈ వీడియోస్ ఒక 3-4 డేస్ వరకు మన ఛానల్లో ఆ వీడియోస్ మాత్రమే వస్తాయి అనమాట. సో నోములు ఎట్లా చేసుకున్నాం అనేది వీడియో చూసేయండి. ఫస్ట్ మనకి ఇల్లు చూపించిన కదా, ఎంట్రన్స్ రాగానే లోపల ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉంటుంది అనమాట. ఎల్లమ్మ తల్లి లోపల ఉంటుంది. అండ్ మనం బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకి టెంపుల్ ఉంది కదా, అది మా ఉప్పలమ్మ తల్లి అనమాట. నేను నా పెళ్ళికి ముందు మాకు ఉప్పలమ్మ ఉంది, అండ్ పెళ్ళైన తర్వాత ఇక్కడ కూడా ఉప్పలమ్మ ఉందన్నమాట. నేను చాలా నమ్ముతాను ఉప్పలమ్మ దేవుడిని. మీకు కూడా ఉప్పలమ్మ ఐడియా ఉందా? మీకు కూడా ఉందా? కమెంట్ చేయండి. అండ్ రాగానే మా అత్త వాళ్ళు కోడినైతే కోసినారు అనమాట. ఉప్పలమ్మకి కోసి నాన్ వెజ్ ఉండాలి అని అంటే మా హస్బెండ్ ముందు ఉంటాడు, ఫస్ట్ ఉంటాడు అనమాట. లిటరలీ తనకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. తనకే కాదు, నాకు కూడా ఇష్టమే. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అట్లా కూర్చొని నేను నేను కోస్తా వండుతా అని అన్నాడు అనమాట. సరే కొయ్యి అని చెప్పి నేను వీడియో తీసుకుంటూ వచ్చిన. ఆనియన్స్ నీట్గా కట్ చేసేసుకొని మొత్తం కలిపి పెట్టేస్తుంది అనమాట మా అత్త. లైక్ లిటరలీ తన స్టైల్ వేరే ఉంటుంది. ఎట్లా చేసినా ఆ చేతితో చేస్తే బాగుంటుంది. టేస్ట్ అయితే మంచిగా వస్తుంది. లాస్ట్కి చికెన్ తీసుకొని అందులో ఆనియన్, అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, మసాలా అంతా ఒక్కసారి వేసేసి కొత్తిమీర, పుదీనాతో సహా, ఆయిల్తో సహా మొత్తం కలిపేసి పెట్టేయాలన్నమాట. మీరు కూడా ఇట్లా ట్రై చేసినారా? ట్రై చేస్తే నాకు చెప్పండి. ఇట్లా చేసి కూడా చాలా బాగుంటుంది. అండ్ కట్టెల పొయ్యి మీద కదా, అసలు టేస్టే వేరే ఉంటుంది. మేము అక్కడ ఉన్నంత వరకు మ్యాక్సిమం కట్టెల పొయ్యి మీద వండుకోవడానికి ట్రై చేసినాం. చాలా చాలా టేస్ట్ అయిందనమాట. మా హస్బెండ్ ఆ రోజు సాటర్డే, సో సాటర్డే రోజు తను తినడు. నెక్స్ట్ అంటే 12 దాటిన తర్వాత తింటాడు అనమాట. నేనైతే తినేసిన, ఆకలిస్తే తనతో పాటు కూర్చుని అనమాట. మొత్తం కలిపేసి స్టవ్ పైన పెట్టేయాలన్నమాట. సో అందులోనే మా అత్త టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం శనగపప్పు కూడా వేసింది. శనగపప్పు ఎక్కువేస్తే నచ్చదని చెప్పి లెక్క పెట్టి నాకు తెలిసి ఒక 15 అట్లా వేసినట్టుంది, అంతే. అదంతా వేసేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా అందులోనే వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని డైరెక్ట్ కట్టెల పొయ్యి మీద పెట్టడం అనమాట. పెట్టి చికెన్ జల్దీ ఉడికేస్తుంది కాబట్టి 15-20 మినిట్స్లో అయిపోతుంది అనమాట. సో దాన్ని పెట్టి మేము ముచ్చట్లు వేసుకొని అది చేసేలోపే కర్రీ అనేది అయిపోయింది అనమాట. అసలు టేస్ట్ మాత్రం సూపర్ అయింది. మేము వచ్చేలోపే మా అత్త బగారన్నం వండింది అనమాట. బగారన్నం వండింది. అండ్ వీడియో స్టార్టింగ్లో మేము కూర్చొని ఒకటి తాగుతున్నాం, చూసినారా? అది కళ్ళు. నాకైతే కళ్ళు అంటే చాలా ఇష్టం. సో మేము వెళ్ళగానే ఒక బాటిల్ ఉండే, అమ్మయ్య అనుకున్నాం. అందరం ఒక్కొక్క గ్లాస్ అట్లా తాగేసి చికెన్ కర్రీ అండ్ అన్నం వేసుకొని తినేసిన. నేనైతే, మా హస్బెండ్ తినలేదు. ఆఫ్టర్ 12 తిన్నాడు అనమాట. తర్వాత ఇంకా కూర్చొని, నాకైతే కొత్త ప్లేస్కి పోతే అసలు నిద్ర పట్టదు. మీకు కూడా ఇంతే అనుకుంటా. మళ్ళీ అంతెందుకు, నేను మా ఇంటికి వెళ్ళినా కూడా నాకు మళ్ళీ ఒక 1 డే అట్లనే ఉంటుంది. మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చినా నాకు అట్లనే అనిపిస్తుంది. మీకు కూడా ఇంతేనా? కమెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత ఇంకా నెక్స్ట్ డే కోసం ఏం చేయాలి అని పుంటికూర ఉండే అనమాట మా దగ్గర. గోంగూర అంటారు కదా, అది చాలా ఉండే. సో అది తెంపుతూ కూర్చున్నాం. నేను మా హస్బెండ్ ముచ్చట పెడుతూ కూర్చున్నాం. 12 దాటిన తర్వాత తింటాడు కదా, సో అప్పుడు ఖాళీ ఉండడం ఎందుకని అది తెంపినాం అనమాట. 12 దాటిన తర్వాత మా హస్బెండ్ అయితే అన్నం వేసుకొని మంచిగా తను తింటుంటే నేను కంపెనీ ఇస్తున్నాను అనమాట. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఇంకెళ్ళి నేను పడుకున్నా. నాకు ఫుల్ నిద్ర వచ్చింది. టైర్డ్ అయిపోయింది అనమాట. లాంగ్ జర్నీ కదా చాలా రోజులకి. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ 3 డేస్ ఉన్నాం మేము. 3 డేస్ ఏం జరిగింది, ఏం చేసాం అనేది అప్కమింగ్ వీడియోస్లో పెడతా. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.